ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి మనం చాలా చాలా చెప్పుకుంటూ ఉన్నాం. మనకు గొప్ప మంచి ఫలితాన్ని అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మనం అమ్మవారిని ఎర్ర మందార పూలతో అలాగే ఎర్ర ఒత్తులతో దీపాలు పెట్టడం, అమ్మవారికి అభిషేకం చేసుకోవటం, వారాహి అమ్మవారికి పూజ కానీ, మంత్రం కానీ, పరిహారం కానీ చేసుకోవటం కోసం ఈ మంగళవారం అనేది మనకు చాలా శ్రేష్టకరమైన రోజుగా, అలాగే మనకు పరిహారం కూడా ఫలితాన్ని త్వరగా ఇచ్చేటువంటి రోజుగా మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే అమ్మవారు ఎంతో విశేషమైన రోజు కాబట్టి. అలాంటి ఈరోజు పూజ కాదండి, మంత్రం కాదు, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. డబ్బుకు సంబంధించినటువంటి స్విచ్ వర్డ్. మనం మన అప్పుల బాధల నుంచి బయటపడడానికి, అప్పులు అనేది త్వరగా తీరడానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఎంతో కష్టపడుతూ ఉన్నాం. మనం చేసే ఉద్యోగం కానీ, మనం చేసే ఏదైనా వృత్తి కానీ, వ్యాపారం కానీ, పని కానీ, ఏదైనా సరే ఆ కష్టానికి మనకు అదృష్టం కూడా కలిసి వస్తేనే కదండి మన అప్పులు కానీ, మనకు లక్ష్మీ కటాక్షం కానీ కలుగుతుంది. అలాంటి ఈ స్విచ్ బోర్డ్ని మనం చేసే పనికి మనకు అదృష్టం కూడా కలిసి రావటాన్ని ఈ స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించి ఇది చెప్పుకోబోతున్నాం. ఎప్పుడైనా కూడా మనం ఒక గొడ్డులాగా కష్టపడుతూనే ఉన్నా కూడా అప్పటికీ మనకు మన అప్పులు తీరలేదు, రూపాయి అనేది మన చేతిలో మిగలలేదు అంటే మనకు అదృష్టం కలిసి రావట్లేదు అని అర్థం. మనకు అదృష్టం కలిసి రావటానికి ఇలాంటి కొన్ని చిన్న చిన్న స్విచ్ బోర్డ్స్ కానీ, కొన్ని మంత్రాలు కానీ, అమ్మవారికి సంబంధించిన కొన్నిటి పరిహారాలు కానీ మనం చేస్తూ ఉన్నట్లయితే అదృష్టం అనేది ఉంటుంది. మనం దాన్ని అందిపుచ్చుకోగలగాలి. ఇలాంటివి మనం చేసినప్పుడే ఆ అదృష్టాన్ని మనం అందిపుచ్చుకొని, మనం చేసే కష్టానికి అదృష్టం తోడైనప్పుడు లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. మనకు తెలుగులో మనకు మంత్రాలు ఎలా అయితే ఉన్నాయో సంస్కృతంలో, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకు కూడా స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ అనేటివి వాళ్ళకి మంత్రాల్లాగానే ఉపయోగిస్తారు. మంత్రం ఏదైనా కూడా అందరికీ మంత్రమే కదండి. దాన్ని మనం ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇదేం మంత్రం, ఇది తెలుగులో ఉంది, ఇది మంత్రమా అని మనం ప్రశ్నించకూడదు. మనం ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఆ ప్రపంచ శక్తి, దైవశక్తి కూడా మనకు అనుకూలంగా మారి మన కోరిక అనేది నెరవేరుతుంది. కాబట్టి ఈ స్విచ్ బోర్డు ఇంగ్లీష్లో ఉంటుంది. దీన్నొచ్చేసి మీరు ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చండి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. మీరు ఆఫీస్లో ఉన్న, హాస్టల్స్లో ఉన్న పిల్లలైనా, కాలేజీలో ఉన్న, స్కూల్లో ఉన్న, ఎక్కడున్నా సరే మీకు ఆ వర్డ్ అనేది గుర్తొచ్చింది అంటే, మీరు ఖాళీగా సరదాగా ఆడుకునే టైంలో, సరదాగా ఫోన్ చూసుకునే టైంలో, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పిల్లలైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా సరే మీకు ఒక అమౌంట్ అనేది మీకు రావాలి, ఒక అమౌంట్ అనేది మీరు అప్పున్నారు అది తీరాలి, లేదు అంటే మీకు రావాల్సిన జీతం అనేది, శాలరీ అనేది లేట్ అయింది, ఇంక్రిమెంట్స్ అనేటివి మీకు పెండింగ్లో ఉన్నాయి, పడతాయి అనుకున్న టైంలో కూడా పడలేదు అనుకునే ఇలా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే ఈ స్విచ్ బోర్డ్ని సరదాగా ఒక 2 నిమిషాల సేపు అలా అనుకుంటూ ఉండండి. కానీ మనం నిద్రపోయే టైంలో కానీ, ఉదయాన్నే బ్రహ్మముహూర్త టైంలో కానీ మనం ఈ స్విచ్ బోర్డ్ అనేది అనుకుంటూ ఉన్నట్లయితే ప్రపంచ శక్తి అనేది ప్రపంచానికి చాలా త్వరగా చేరుతుంది. అలాంటప్పుడు ప్రపంచ శక్తి కూడా, యూనివర్స్ కూడా మనకు సహాయపడుతుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్‌గా ఉంటుంది కదా ఉదయాన్నే, అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు. కాబట్టి ఆ టైంలో మనం చెప్పుకుంటే గనక త్వరగా ప్రపంచానికి చేరి ప్రపంచ శక్తి, దైవశక్తి కూడా మనకు సహాయపడతారు. అలా కాకుండా మాకు కొన్ని టైంలోనే ఖాళీ ఉంటుందంటే అలా కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ పని అనేది మాకు జరుగుతుంది
మాకు నెరవేరుతుంది అనే ఆశతో, నమ్మకంతో కనుక మనం ఈ వర్డ్ అనేది చెప్పుకోగలిగినట్లయితే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి. ఈ వర్డ్ అనే కాదు, మనం చేసే ఏ పరిహారమైనా, ఏ పూజ అయినా, ఏ మంత్రమైనా సరే ముందు మనం మనస్ఫూర్తిగా మనసు నిండా నమ్మకంతో చేయాలి. అలా చేసిన రోజున ఖచ్చితంగా మనం పాజిటివ్గా అనుకుంటూ ఉంటాం కదా, మన మైండ్ అనేది పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మనకు ఆ జరగాల్సిన విషయం కూడా పాజిటివ్గానే మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని, ఈ స్విచ్ వర్డ్ని, ఇంగ్లీష్లో మంత్రం అనే అంటాం కదండి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇవి మంత్రాలు, మనకు సంస్కృత మంత్రాలు. అలాంటి ఈ స్విచ్ వర్డ్ని ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలు అనేది చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను, ఒక్కసారి చూడండి. చాలా సింపుల్ వర్డ్ అండి. సచైల్, 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 సచైల్. ఇలా ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాల సేపు మీరు తదేకంగా మీ సమస్యను మీరు మనసులో అనుకుంటూ, ఆ సమస్య మీకు తీరాలి, ఆ అప్పు అనేది మీకు తీరాలి, ఆ రావాల్సిన అమౌంట్ అనేది మీకు రావాలి అని చెప్పి మీరు పదే పదే యూనివర్స్కి వినిపించేలాగా మీ మనసులోనే అనుకుంటూ ఈ సచైల్ అనే వర్డ్ని మీరు ఒక 2 నిమిషాల సేపు మీరు అనుకున్నట్లయితే తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది యూనివర్స్ చూపిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి రిజల్ట్ మంచిగా పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.